రైతుల సంక్షేమంతో పాటుగా రైతు కళ్ళలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ పచ్చిపాలపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన గోదాంను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి. వీరికి సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, జెడ్పీటీసీ నంగా పద్మజా బాబురెడ్డి, రైతులు నాయకులు కలిసి పుష్పగుచ్చమిచ్చి ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులతో కలిసి డీసీసీబీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా గోదాంను ప్రారంభించారు. గోదాంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మార్వాడి సంఘాలుగా మార్చి వాడుకున్న ఘనత గత ప్రభుత్వ నాయకులకు దక్కుతుందన్నారు. రైతుల బహుళ ప్రయోజనాల సౌకర్యార్థం ఈ గోదాములను 40 లక్షల ఎస్ఎస్ఆర్ నాబార్డు నిధులతో నిర్మించినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో వారి పంటలను భద్రపరచుకోవచ్చని తెలిపారు. గోదాముకు కావలసిన మౌలిక వసతులు, కరెంటు, కాంపౌండ్ వాల్ తో పాటుగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఆనంద్, కిరణ్, బొలినేని మురళి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ గోడౌన్ మీకు తెలుసు, గతంలో చేసిన తర్వాత తిరిగి ఈరోజు దాన్ని ప్రారంభించి దానికి సంబంధించింది ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో కూడా రాజశేఖర అన్న గారు నాకు వర్క్ ఉందంటే కూడా లేదు రావాలన్నా ఇక్కడ పాకాల మండలం రైతుల యొక్క విజ్ఞప్తి మీరంటే ఏమేమి చేయాలనే ఉద్దేశం ఉంటుందని చెప్తే ఇమీడియట్గా అన్న రావటం, దానికి ఆయనకి మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మన సావిత్రమ్మ గారు చెప్పిన విధంగా సింగిల్ విండో ఆఫీసు 3 సెంట్లు లేదా 5 సెంట్లు పాకాల టౌన్లో కాదు, టౌన్ ఆనుకొని ఇక్కడ ఉపయోగిస్తారు. అది మీకు ఎంఆర్ఓ దగ్గర ఉన్నది, మీరు పై చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అనేది కావాలి, ఇంపార్టెంట్. కోల్డ్ స్టోరేజ్ పెట్టాలని చెప్పి నేను ఇంతకుముందు మామిడికి సంబంధించిన మండి రైతులందరూ చెప్పా, మీరు ఎవరైనా అప్లై చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది నేను తీయిస్తానని చెప్పి దాన్ని చెప్తే ఇమీడియట్గా దాన్ని తీయించే బాధ్యత నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ సబ్సిడీలో మనం తీసుకొచ్చే బాధ్యత నేను దగ్గరుండి కూడా చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా దీనికి సంబంధించిన కాంపౌండ్ కానీ ఇది ఏదన్నా కూడా మన రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఒకవేళ ఈ గోడ రైతులకి ప్రయోజనం అయితే 100% మంచి సక్సెస్ అవుతుంది. ఖాళీగా పెట్టుకునే బదులు ఎవరైనా మినీ ఇండస్ట్రీలు ఎవరైనా చేసుకుని ఉంటే వాళ్ళకు కూడా రెంట్ ఇచ్చి ఆ రెంట్ ద్వారా కూడా మనం ఆదాయం సమకూర్చుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి అదే కూడా సింగిల్ విండో తరఫున మీరు చూసుకోవాలని కూడా చైర్మన్ గారిని, అదేవిధంగా ఇక్కడ సింగిల్ విండో ప్రెసిడెంట్ గారిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సభాధ్యక్షురాలు సావిత్రమ్మ గారికి, ఇంకా ప్రజానాయకులందరికీ, అధికారులకు అందరికీ కూడా నమస్కారం. పాకాల సింగిల్ విండో బేసిక్గా ఒకప్పుడు చాలా బలంగా ఉండి దేదీప్యమానంగా వెలిగిన సొసైటీ మధ్యలో ఈ 5-6 సంవత్సరాల్లో టోటల్గా చాలా చతికిల పడిపోయిన కార్యక్రమాలు జరిగినాయి. ఆ నష్టాల నుంచి మరి లాభాల బాటలో నడిచే కార్యక్రమంలో ముఖ్యంగా శాసనసభ్యులు పాకాలే కాదు 6 మండలాల సంఘాల గురించి కూడా చాలా నిశితంగా చూసి అబ్జర్వ్ చేసి సూచన చేసి ఆ దిశగా నడిపిస్తుంటారు. చాలా సంతోషం నాకు, ఎందుకంటే ఒక వ్యవస్థ ఒకరితో నడవదు. వ్యవస్థ అధికార, అనధికార, సభ్యులు, ప్రజలు అందరూ కూడా దాన్ని సొంతం చేసుకొని, అంటే ఓన్ చేసుకొని ముందుకు నడిపిస్తే అద్భుతంగా నడుస్తుంది నా నమ్మకం. ఆ దిశలో నాకు తెలిసి తనకున్న అన్ని సంఘాల అధ్యక్షులను నడిపిస్తున్నారు. దానికి చాలా ఆనందంగా నాకు. దాదాపు 14 కాన్స్టిట్యూన్సీలు నేను తిరుగుతున్నాను. దానిలో ఓపెన్గా చెప్తాను, భయమైన విషయం ఏం లేదు. ఎక్కువగా నిశ్చితంగా పరిస్థితి నాని గారిని నేను చెప్తున్నాను. ఇది తనకున్న బాధ్యతలో ఒక అంశమని గుర్తించిన వ్యక్తి. ఏముందా ఆ సింగిల్ విండోలు చేసుకుంటారు పోండి, చాలా పేలవంగా
సింగినోడిని నా వెనక వెన్నుంటి నడిపిస్తానని నమ్మకంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ రావాలని నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. దాని సెంట్రల్ సబ్సిడీ కూడా ఉంది, కానీ సహకార వ్యవస్థకి ఇస్తాను లేదో కరెక్ట్గా ఐడియా లేదు. దాన్ని ఒకసారి కనుక్కొని మళ్ళీ ఎమ్మెల్యే గారికి నేను చెప్తాను. ఇంత ఏదో తన సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా ఎంఆర్ఓ నగాలు క్రియేట్ చేసి దానిలో ఇక్కడ ఉండాలా ఎక్కడ దాని గురించి మాట్లాడి దాని గురించి ఆలోచిస్తున్న చాలా సంతోషమైన విషయం. నిజం కూడా సహకార వ్యవస్థ మీ పట్ల కృతజ్ఞతగా ఉంటుంది. నాని గారు గారుడు కూడా నా ఆత్మీయ సోదరుడు చెప్పారు, ఇప్పుడే ₹1,00,00,000 శాంక్షన్ చేయకపోతే ఈడికి వస్తుంది, ఈ నుంచి నాకు ఫోన్ వస్తుంది, తప్పదు నాకు. కానీ ₹1,00,00,000 పెట్టి బిల్డింగ్ కట్టే తాహత పాకాల వ్యవసాయ సహకార సంఘానికి లేదు. ఈ పరపతి సంఘం పూర్తిగా పరపతిలో అంటే ఆదాయంలో అంత స్టేట్ లేదు. అయినా దీన్ని ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ మన బిల్డింగ్ కన్నా కూడా, మీరు బిల్డింగ్ లో కూర్చోవాలా మీ ఆఫీస్ కన్నా కూడా మన సభ్యులు వ్యవసాయ ఆధారిత వ్యక్తులకు ఉపయోగపడే విధంగా మన బిల్డింగ్స్ ఉండాలి, మన పెట్టుబడి ఉండాలి. అందువల్ల మొదట మీ ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో కోల్డ్ స్టోరేజ్ స్టార్ట్ చేయమ్మా. ఖచ్చితంగా దానికి కావాలంటే సబ్సిడీ థింగ్ కాబట్టి కలెక్టర్ గారు కొద్దిగా తీయవచ్చు, సబ్సిడీ కూడా రావచ్చు కరెక్ట్ చెప్పాను. ఫండ్ అయితే 100% ఏం లేదు. డబ్బుల గురించి ఈ జిల్లా బాధపడాల్సిన అవసరమే లేదు. దేవుడు ఒక పని చేసే అందరికీ ఒక స్కిల్ ఇస్తాడు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది. నాకెందుకో నా సొంతానికి పనికొచ్చే ప్రతిభ అనలేదు, కానీ ఆ బ్యాంక్కి పనికొచ్చే ప్రతిభ దేవుడు ఇచ్చాడు. ఖచ్చితంగా 1000 కోట్లైనా ఒక రోజులో డ్రాయల్ వేసే కెపాసిటీస్ మా బ్యాంక్కి ఉన్నాయి. దాని నుంచి ఈ వ్యవస్థను, ఈ వ్యవహారాలను ప్రజల్లో ఎవరికైతే అవసరమో వాళ్ళను చూసి ఈ వ్యవహారానికి ఈ వ్యవస్థకు అటాచ్ చేసి తద్వారా మరియు ఈ సంఘాలను రెండింటి కూడా ఆరోగ్యకరమైన విధంగా నడిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. చైర్మన్ ఉన్నాడు, సింగిల్ ప్రెసిడెంట్ ఉన్నారు అనుకుంటే కాదు, అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఎవరైతే ఒకవేళ తెలియక అప్రోచ్ కారక వాళ్ళు అప్రోచ్ ఏర్పరచాలి. చట్టపరంగా బయలాలను ఓవర్లుక్ చేయకుండా వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమాలు చేయాలి. ఆ సంఘం ఉంటే అంత పోతే అంత అనుకో, ఒకరోజు ఆ సంఘంతో మీకే పనిపడచ్చు. ఆ రోజు సంఘం లేకపోతే అయ్యో ఆ సంఘం ఉంటే బాగుండే అని ఒక నాయకుడు ఒక సభ్యుడు అనుకుంటే లాభం లేదు. ఉన్న సంఘాన్ని గొప్పగా నడిపించవలసిన బాధ్యత ఖచ్చితంగా మీ అందరి మీద ఉంది. చాలా విషయాలు చెప్పారు, బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళని, ఈ ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా మంచిదో కాదు, కానీ ఖచ్చితంగా ఆయన నోట్ల నుంచి కూడా కోల్డ్ స్టోరేజ్ వస్తుంది కాబట్టి, స్థలం కూడా ఇక్కడ ఉంది కాబట్టి దానికి ఏమి పాకాలు నడిపోతే అవసరం లేదు కాబట్టి దాన్ని అయితే ముందు మొదలు పెడతామని మీ ఎమ్మెల్యే గారి అనుమతితో మొదలు పెడతాం. ఖచ్చితంగా ఇంకా కూడా మా డీసీ గారు చెప్పారు, వాటన్ని కార్యక్రమాలు కూడా రైతులు గమనించి ఈ వ్యవసాయ పరపతి సంఘాలు మానవాళి సంఘాలుగా మారకుండా మీ అవసరాలు సరిపోయే సంఘంగా మార్చుకోండి. మరొకసారి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ, అంతా ఒక అరెకరా ఉంది, గవర్నమెంట్ అప్పుడు ఇచ్చారు. అప్పట్లో మన రూలింగ్ వచ్చినాక ఇప్పుడు 22 లక్షలతో పూర్తి చేయడం జరిగింది. మొత్తం 40 లక్షలు గోడము. అంతకుముందు పీరియడ్ లో 17 లక్షలు మనము బ్యాంక్ నుంచి, సొసైటీ నుంచి ఇవ్వడం జరిగింది. మన డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు అప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన సొసైటీ నుంచి మనం మినిట్స్ పాస్ చేసి మనం పంపిస్తే మన చైర్మన్ గారు చెక్కుల్లో సంతకాలు పెట్టి ఇది బిల్ పాస్ చేసినా కానీ మన సొసైటీ తరఫున మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. 40 లక్షలు కూడా ముందు 17 లక్షలు ఇచ్చిన దానికి కూడా మనము ఇప్పటికి 4 లక్షలు కట్టున్నాము. వడ్డీ కూడా నెల నెల 16,000 కడుతున్నాము మన సొసైటీ తరఫున, పాకాల సొసైటీ తరఫున. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా అన్ని సౌకర్యాలు ఉండాలంటే పవర్ లేదు. మన నాని అన్న గారికి వినియోగించుకుంటున్నాం. కరెంట్ కావాలి, అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లో ఒక 2 కావాలి, గోడం ఇది కాంపౌండ్ వల్ల కావాలి, ఇక్కడ వాటర్ సౌకర్యం కావాలి. మన నాని అన్న గారు అనుకుంటే ఒక నెలలోనే సాధ్యపడుతుంది. అందరి తరఫున నాని అన్న గారికి ఇవి వినియోగించుకుంటున్నాం.
అదేవిధంగా మన పాకాల్లో మన సొసైటీ వచ్చి 49 సంవత్సరాలైనా కూడా ఈ సొంత బిల్డింగ్ లేకుండా మనము రెంట్లోనే ఉంటాం కాబట్టి సొంత బిల్డింగ్ కి మన నాని అన్న గారు మన తహసీల్దార్ సార్ గారికి మొన్న ఇన్సులిన్ ఇచ్చారు ప్లేస్ చూసి పెట్టమని. మనకి వీలైనంత గారికి ఎక్కడైనా మనకు సెక్యూరిటీ ఉండాలి కాబట్టి మనకు విలువైన వస్తువులన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి బ్యాంకులో గోల్డ్ అయితేనేవి పత్రాలు అయితేనేవి ఇవన్నీ, అందువల్ల మనకి వీలైనంత కాడికి మనకు టౌన్లో ఎక్కడన్నా చూసి ఇవ్వాలని మన ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిల్డింగ్ తీసుకోండి అని చెప్పిన ఘనత మన అమాస్ రాజశేఖర రెడ్డి అన్న గారు పోయిన వెంటనే లెటర్ ఉండి తీసుకొని పోమ్మని ఉండి సిఇఓ గారికి చెప్పి చిత్తూరులో సిఇఓ గారికి అప్పటికప్పుడే లెటర్ ఇప్పించారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ మన రైతులకి ఇంకా మన అన్న మొన్న సీఎం గారు వచ్చినప్పుడు కూడా రైతుల కోసం ఎంతో నష్టపోయారని మన సీఎం గారికి చెప్పిన వెంటనే ఆదరించి మన సీఎం గారు మన ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే అన్ని 4 రూపాయలు కిలోకి కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా రైతుల్ని ఎంతో విధంగా ఆదుకుంటున్నారు. అదేవిధంగా సొసైటీలో మనకి ఎప్పుడు కూడా ఎరువులు పెట్టే విధంగా కావాలని కోరుకున్నాము. ఈ మధ్యలో జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఒక ఎంపీడీసీ అన్న కూడా అడిగారు, ఆ రోజు చెప్పేసారి ఇవ్వలేదని. గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్ల వల్ల మనము ఎరువులు తీసుకువచ్చి పెట్టుకోలేకుండా పోయినాం గోడంలో. అది ఐడి నెంబర్ అనేది లేకుండా పోయింది, దానివల్ల క్యాన్సిల్ అయింది. కాబట్టి ఆ ఐడి నెంబర్ కోసం 3 నెలలుగా లెటర్లు పెట్టాము, తిరిగాము. కానీ ఇప్పటికేమో అయిందని మన హరిత మేడం గారు చెప్పారు. ఇలా ఇప్పుడు కూడా మన సొసైటీలో ఎరువులు ఉండాలని కూడా మన ఎమ్మెల్యే గారిని చైర్మన్ గారిని కోరుకుంటూ నిమిషానికి వచ్చిన మన విశిష్ట అతిథి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొల్లుబెట్టి నాని అన్న గారికి, అలాగే డిసిసిబి చైర్మన్ శ్రీ అమాష రాజశేఖర రెడ్డి అన్న గారికి పాకాల మండలం తరఫున సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ వ్యవసాయ సహకార పరపతి సంఘం తరఫున గోడౌన్ నిర్మించమని చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది, బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.